హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఒక పెద్ద ఆయన ఏమన్నారో తెలుసా? ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే గుణవంతుడు, బలవంతుడు, భగవంతుడురా. ఈ ఒక్క మాటలోని అర్థం తెలిస్తే జీవితాన్నే కాదు ప్రపంచాన్నే గెలవచ్చు. హార్స్ రేసింగ్ ఎప్పుడన్నా చూసారా? రేస్ స్టార్ట్ అయిన సెకండ్ నుండి ప్రతి రేసర్ తాను విన్నర్ అవ్వాలనే రేస్ స్టార్ట్ చేస్తాడు. కానీ వారిలో ఏ జాకీ అయితే స్ట్రాటజిక్గా గుర్రాన్ని గైడ్ చేస్తూ ఫినిష్ లైన్ని ఫస్ట్ క్రాస్ చేస్తారో వాళ్ళే విన్నర్ అవుతారు. ఇక్కడ హార్స్ డబ్బు అయితే జాకీ మనం. రిచ్ అనే రేస్లో మనం గెలవాలి అంటే డబ్బు సంపాదించే కళ మాత్రమే సరిపోదు. ఆ డబ్బును కంట్రోల్ చేయగల ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా అవసరం. మనీ ఎడ్యుకేషన్లో హూ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అంటే మనందరికీ గుర్తొచ్చే పేరు రాబర్ట్ కియోసాకి. నవ్వేడేస్ ఆయన ఎక్స్లో పెట్టే ఒక్కొక్క పోస్ట్ ఎంతో మంది రీటైల్ ఇన్వెస్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆయన రాసిన రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ అనే బుక్ 51 లాంగ్వేజెస్లో 109 కంట్రీస్లో పబ్లిష్ అయ్యి మనీ విషయంలో కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ మైండ్ సెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అందులో కియోసాకి తన 9 ఏళ్ల వయసు నుండి డబ్బు గురించి తన రిచ్ డాడ్ దగ్గర నేర్చుకున్న వాస్తవాలే ఈరోజు మన వీడియో కీ పాయింట్స్. ఈ వీడియో చూస్తే మీరు రిచ్ పీపుల్ అయిపోతారని నేను చెప్పను. అయితే డబ్బుతో కొనలేనివి కొన్ని ఉంటాయి. ధైర్యం, జ్ఞానం, క్రమశిక్షణ, ఇంకా దృఢ నిశ్చయం. ఎవరైతే వీటిని సంపాదిస్తారో డబ్బు ఆటోమేటిక్గా వారి వెనుక పరిగెడుతూ వస్తుంది. ఇవే రిచ్ పీపుల్ దగ్గర, భవిష్యత్తులో గొప్ప రిచ్ పర్సన్స్గా మారే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు. అందరికీ నమస్తే, నేను అనుష. వెల్కమ్ టు మీ శ్రేయోభిలాషి స్పార్క్. ఫైనాన్షియల్ లిటరసీ. ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఫైనాన్షియల్ లిటరసీ చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే డబ్బుతో పాటు టైంని కూడా నష్టపోతాం. అయితే అసలు ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటి? మనం ఏం చేసిన డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే దానివల్ల క్యాష్ ఫ్లో ఎలా ఉంటుంది, లాంగ్ టర్మ్ వెల్త్ జనరేట్ అవుతుందా లేదా, రిస్క్ పర్సంటేజ్ ఎంత ఉంది అనే విషయాలపైన ఒక అవగాహన కలిగి ఉండటం. అవేంటో సింపుల్గా చూసేద్దాం. ఇన్వెస్ట్ ఫస్ట్, సేవ్ నెక్స్ట్. మనలాంటి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ తన దగ్గర ఉన్న మనీలో ముందు సేవింగ్స్ సపరేట్ చేసి మిగిలిన దాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. కానీ రిచ్ పర్సన్ మాత్రం ముందు ఇన్వెస్ట్మెంట్ని సపరేట్ చేసి మిగిలిన దాన్ని సేవింగ్స్లో వేస్తారు. ఈ రెండుకి చాలా డిఫరెన్స్ ఉంది. మిడిల్ క్లాస్ పర్సన్ చేసిన పని డబ్బు కోసం పని చేయడాన్ని సూచిస్తే, రిచ్ పర్సన్ చేసిన పని డబ్బు చేత పని చేపించుకోవడాన్ని సూచిస్తుంది. ఇక్కడ డబ్బును సంపాదించే పని డబ్బే చేస్తుంది. ఇన్వెస్ట్ ఇన్ ఎసెట్, నాట్ ఇన్ లయబిలిటీ. మనలో చాలా మంది ఎసెట్కి లయబిలిటీకి డిఫరెన్స్ తెలిసిన ప్రాక్టికాలిటీలో మాత్రం లయబిలిటీని ఎసెట్ అని అపోహపడతాం. సొంత ఇల్లు అనేది ఒక ఎసెట్గా భావిస్తాం, కానీ చాలా కేసెస్లో అది ఒక లయబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, రమేష్ అనే వ్యక్తి హోమ్ లోన్ పెట్టి ఒక హౌస్ కొన్నారు. ఆ హౌస్లో తన ఫ్యామిలీతో స్టే చేస్తున్నారు. నెల నెల దానికి ఈఎంఐ కట్టాలి. ఇక్కడ రమేష్ కొన్న ఇంటి నుండి మనీ జనరేట్ చేయకపోగా ఈఎంఐ అనే ఎక్స్ట్రా బర్డెన్ పెంచింది. అతని ప్రాపర్టీ నెగిటివ్ క్యాష్ ఫ్లోని ఇస్తుంది, కాబట్టి ఇది లయబిలిటీ. అదే సమయంలో నరేష్ అనే వ్యక్తి కూడా లోన్ పెట్టి ఒక హౌస్ కొన్నారు. ఆ హౌస్ని రెంట్కి ఇచ్చారు. అతనికి మంత్లీ రెంటల్ 30,000 అయితే నెల నెల బ్యాంక్ కట్టాల్సిన ఈఎంఐ 25,000. ఇక్కడ పాజిటివ్ క్యాష్ ఫ్లో జనరేట్ అవుతుంది. సో నరేష్ కొన్న హౌస్ అసెట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే, మీరు కొన్న ప్రాపర్టీ మీ పాకెట్లోకి డబ్బులు వేస్తే అది ఎసెట్, మీ పాకెట్ నుండి డబ్బులు తీస్తే అది లయబిలిటీ. సొంత ఇల్లు అనేది మనందరికీ ఒక ఎమోషన్, కానీ డబ్బుకి అర్థం కాదు కదా మన ఎమోషన్. కాబట్టి వాల్యూ ఎక్కడ ఉంటే అది అటే ట్రావెల్ అవుతుంది. ఈ చిన్న ఎమోషన్ని బ్యాలెన్స్ చేసుకుంటే నిజమైన అసెట్ని బిల్డప్ చేసుకోవచ్చు అంటారు కియోసాకి. డోంట్ వర్క్ ఫర్ మనీ, లెట్ మనీ వర్క్ ఫర్ యూ. మనలాంటి ఒక కామన్ మిడిల్ క్లాస్ తండ్రి తన పిల్లలకు మనీ విషయంలో జాగ్రత్తగా ఉండండి, అస్సలు రిస్క్ చేయకండి అని చెప్తారే కానీ అసలు ఆ రిస్క్లని ఎలా ఓవర్కమ్ చేయాలో మాత్రం చెప్పరు. నువ్వు స్కూల్కి వెళ్ళి కష్టపడి చదువుకుంటే పెద్ద కంపెనీలో జాబ్ వస్తుంది నాన్న అని చెప్తారు, కానీ పెద్ద కంపెనీకి సీఈఓ అవ్వాలని చెప్పరు. నిద్ర లేస్తే కట్టాల్సిన ఈఎంఐలు, ఇన్సూరెన్స్లు, పిల్లల చదువులు, పెద్దవారైన పేరెంట్స్ బాధ్యతలు, ఇవి గుర్తుకు రాగానే డబ్బు గురించిన భయం స్టార్ట్ అవుతుంది. శాలరీ సరిపోదేమో, జాబ్ సేఫ్ అయినా కాదు అనే రకరకాల భయాలతో
డబ్బు చేత ఎలా పని చేయించుకోవాలో ఆలోచించలేక డబ్బు కోసం పనిచేస్తే ఒక నెవర్ ఎండింగ్ లూప్లో పడిపోతాం. దాంతో మనకి తెలియకుండానే ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం. కియోసాకి ఏమంటారంటే, పేదరికం ఒకరి సంపాదనలో ఉండదు, వారి ఆలోచనల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక కాస్ట్లీ ప్రాపర్టీని చూశారు. అబ్బా చాలా బాగుంది, కానీ దీన్ని కొనడం నా వల్ల ఏమవుతుంది అని అనుకుంటే ఆ స్టేట్మెంట్తోనే మీ మైండ్ ఆలోచించడం మానేస్తుంది. దానికి బదులుగా ఏం చేస్తే దీన్ని నేను కొనగలను అనే ప్రశ్న వేసుకుంటే వెంటనే మీ మైండ్ ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. అలా అని చూసిన మనకి కొనాలని కాదు. ఇలా చేయడం వల్ల మైండ్కి ఒక ఎక్సర్సైజ్ ఇచ్చినట్లు అవుతుంది. ఎంత ఆలోచిస్తే అంత బలపడుతుంది. దాంతో డబ్బు సంపాదించడానికి వీలయ్యే మార్గాలు వెతకటంలో బిజీ అవుతుంది. అదే మీరు నా వల్ల కాదు, నేను కొనలేను అనుకుంటే మీరు ఆలోచించటానికి బద్దకించినట్లే. ఫిజికల్ ఎక్సర్సైజ్ బాడీని హెల్దీగా చేస్తే మైండ్కి ఇచ్చే ఎక్సర్సైజ్ మిమ్మల్ని రిచ్ పర్సన్ చేస్తుంది. బద్ధకం ఆరోగ్యాన్నే కాదు, ఫైనాన్షియల్ స్టేటస్ని కూడా పాడు చేస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మనీ విషయంలో మన మైండ్లో ఉన్న కంఫర్ట్ జోన్లో నుండి బయటకు రావడమే. ద పవర్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్. టైమ్ ఈజ్ మనీ. కాబట్టి మీ బిజీ సైకిల్ని కొంచెం అడ్జస్ట్ చేయండి. మీకు నెల నెల శాలరీ ఇచ్చే కంపెనీ కోసం రోజుకి 10 to 12 అవర్స్ కష్టపడే మీరు ఒక 2 అవర్స్ మీకోసం ఇన్వెస్ట్ చేయండి. ఈ సమయాన్ని మీలో ఉన్న అదర్ స్కిల్స్ ఏంటో వాటిని వెతికి పట్టుకొని మీ ఇంట్రెస్ట్ ఆఫ్ చాయిస్కి తగ్గట్టు వాటిని డెవలప్ చేసుకోండి. అవి కరెంట్ మార్కెట్ ట్రేడింగ్లో ఉండేటట్లు చూసుకోండి. ఆ స్కిల్స్ని ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఎలా ఉపయోగించాలో ఆలోచించండి. క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేయడానికి ముందు రెడీ అవ్వండి. ఇదే మీ మొదటి పెట్టుబడి. రిచ్ అవడానికి మీరు వేసే డేరింగ్ స్టెప్. ప్రొఫెషన్ వెసెస్ బిజినెస్. ప్రొఫెషన్ శాలరీని జనరేట్ చేస్తే బిజినెస్ ప్రాఫిట్ని జనరేట్ చేస్తుంది. ఇక్కడ రెండు ఇంపార్టెంటే. కానీ చాలామంది మనం చేసే ప్రొఫెషన్ని బిజినెస్ అనుకుంటాం. ఏ పని అయితే మనం దగ్గరుండి చేస్తామో అది ప్రొఫెషన్ అవుతుంది, కానీ బిజినెస్ అవ్వదు. ప్రొఫెషన్ యాక్టివ్ ఇన్కమ్ని జనరేట్ చేస్తుంది. అంటే మనం ఎప్పుడైతే పని చేయటం ఆపేస్తామో అప్పుడు మన ఇన్కమ్ కూడా ఆగిపోతుంది. అదే బిజినెస్ విషయానికి వస్తే మనం పని చేయకపోయినా మన కోసం మన డబ్బు పని చేయాలి. ఎలా అంటారా? మన బిజినెస్ కోసం పని చేయడానికి ఎంప్లాయీస్ని పెడతాం, మనకు బదులుగా మన కోసం వారు పనిచేస్తారు. ఆ టైంని వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసి పెట్టుబడులను సృష్టిస్తాం. ఒకవేళ మనం అందులో ప్రత్యక్షంగా పనిచేయవలసి వస్తే అది బిజినెస్ అవ్వదు, ప్రొఫెషన్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి యూజ్ అయ్యే డిఫరెంట్ ఐడియాలజీ అండ్ ప్రొవోకింగ్ థాట్స్తో ఒక బ్యూటిఫుల్ వీడియో ఎవ్రీ వీక్ మీ ముందు ఉంటుంది. అసలు ఎవరికైనా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది? డిసిప్లిన్తో వెల్త్ని బిల్డ్ చేసుకోవచ్చా? మనీ విషయంలో మనకు ఉండవలసిన స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఏంటి? ఇలాంటి వాటి గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్స్లో పార్ట్ 2 అని టైప్ చేయండి. నేను తప్పకుండా పార్ట్ 2లో ఇన్ఫర్మేటివ్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. క్రియేటివ్ థింకింగ్, చేయగలము అన్న కాన్ఫిడెన్స్, రిస్క్ని ఎదిరించగల ధైర్యం, ఇవి ఉంటే మనందరిలో కూడా ఎంతోమంది ముఖేష్ అంబానీలు, ఇలాన్ మస్క్లు కాగలరు. ఊడలతో విస్తరించిన పెద్ద వృక్షం కూడా చిన్న విత్తనంతోనే మొదలవుతుంది. డబ్బు పట్ల ఉన్న ఆశకి అత్యాశకి మధ్యలో ఉన్న చిన్న గీతను బ్యాలెన్స్ చేసుకుంటే మనిషి ఎన్నో హైట్స్ని రీచ్ అవ్వగలడు. ప్రపంచమంతా తన వైపు చూసేలా చరిత్రని తిరగరాయగలడు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, me, Sriyavilashi, signing off.